పొద్దుగాలైతే నిద్రైతే లేవడం స్టార్ట్ జేసినా. నిద్ర లేవడంతోనే కొంచెం ఉత్సాహంగా లేస్తే బావుంటదని నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటుర్రో కామెంట్ అయితే చేయండి. అబ్బా! ఇప్పుడు డ్యూటీకెళ్ళాలా ఏంటి? అబ్బా! ఎళ్ళాక తప్పదు. ఇక రెడీ అయిదాం ఏం జేస్తాం. బ్రష్ అయితే చేసుకున్నా. అయ్యో! బ్రష్ చేసేది చూయించలేదేంటన్నా అనుకుంటారేమో! కానీ బ్రష్ చేసేది గూడా చూపిస్తే తిట్టుకుంటారు గదా! అందుకనే చూయించలేదు. ఇక వంటయితే చేయడం స్టార్ట్ చేసుకుందాము. ఫ్రెండ్స్, నేనైతే మిల్ మేకర్ కర్రీ చేస్తున్నా. ఎప్పుడు మిల్ మేకర్ కర్రీ చేసినా గానీ ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలనుకుంటా. కానీ అది మాత్రం నా వల్ల కావట్లేదు. మీకేమైనా మిల్ మేకర్ కర్రీ చేస్తే కామెంట్ అయితే చేయండి. కామెంట్ కాదు, కాల్ అయితే చేయండి. వద్దులేండి, నేనే లాస్ట్‌కు ట్రై చేస్తా మంచిగా వచ్చేదాకా. ఎందుకంటే మళ్ళా మీరు ఫీల్ అయితారు కదా! మేమే చెప్తే చేస్తుండని. అందుకనే వద్దు. ఎంత కష్టమైనా ఎన్ని రోజులైనా నేనే నేర్చుకుంటాను. అప్పటిదాకా మొత్తానికైతే టిఫిన్ అయితే పెట్టుకొని రెడీ అయిపోయాము. ఇక, ఇక కొంచెము టిఫిన్ అయితే చేద్దాము. అంటే బయట కాదు, ఇంట్లోనే. నాకైతే బయట ఫుడ్ అస్సలు పడదు. నిజంగా నేను ఎప్పుడైనా ఇంట్లో నుంచే ఫుడ్ తీసుకెళ్తా. ఇంట్లోనూ కొంచెం అన్నమైనా ఏదైనా టిఫిన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తినిపోతా. అయినా ఇంత పొద్దునే ఎలా తింటున్నావురా అని మీరు అనుకోవచ్చు. నాకు అలవాటు అయిపోయింది. స్కూల్లోకెళ్ళే టైం కూడా 6 గంటలకు లేపినా కానీ అన్నం తిన్నాకనే స్కూల్‌కెళ్ళేవాడిని. 3 పూటలా మర్చిపోకుండా ఖచ్చితంగా తింటా. ఇదేంటి ఇంట్లో హెల్మెట్ పెట్టాడనుకుంటున్నారా మీరు? బాత్రూమ్‌కెళ్ళినా గాని పెట్టుకుంటా. అదే బైక్ మీద ఎళ్ళినా పెట్టుకుంటా హెల్మెటు. ఇంకైతే ఎళ్దాం. మొత్తానికైతే బైక్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇక బైక్ మీద అయితే ఎళ్దాము డ్యూటీకి. ఈ సిటీలో బైక్ అయినా, బండైనా, కారైనా, బస్సయినా చాలా కష్టం నడపడం. ఫ్రెండ్స్, మీకోసం చిన్న ఇన్ఫర్మేషన్. హెల్మెట్ బెల్ట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే మనం కింద పడినప్పుడు హెల్మెట్ మన హెడ్ నుంచి ఊడిపోకుండా ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మొత్తానికి మన కంపెనీకి అయితే రీచ్ అయిపోయాము. ఇక దీంతోనైతే పొద్దాక యుద్ధం అయితే చేయాలి. యుద్ధం అంటే అలా ఇలా కాదు, మామూలుగా ఉండదు. ఇందులో కూర్చున్నామంటే పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు శినిగి స్టార్ట్ అవుతుంది. ఇదొక నాకు పెళ్ళంలాగా వర్క్ చేస్తుంది. లేదు, దీనికి మొగుడులాగా వర్క్ చేయాలి పొద్దంతా. ఈ పిల్లగానైతే వేద్దాం రారా డబ్బాలంటే బాగా సిగ్గుపడుతుండు. యూట్యూబ్లో వస్తే ఫేమస్ అయిపోతా అని. సో మొత్తానికైతే మనము అక్కడ కంపెనీ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. మనం ముందైతే ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కాలి. ఔటర్ రింగ్ రోడ్ మీదికైతే ఎక్కేసాము. ఇక గబగబా ఎయిర్పోర్ట్ అయితే వెళ్ళి అక్కడ డ్రాప్ చేసి అక్కడ నుంచి అయితే మనం ఇంకో చోటుకైతే వెళ్ళాలి. ఇలా ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క 2 కిలోమీటర్స్కి ఎస్ఓఎస్ బోర్డు అయితే ఉంటుంది. ఇక్కడ ఈ బిల్ అయితే కొడితే దగ్గరలో ఉన్న అంబులెన్స్ కానీ పోలీస్ స్టేషన్ కానీ కాల్ వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. తనకైతే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే దిగుతున్నాం మనము. సో దిగేసి అన్లోడ్ చేసేసినాక నెక్స్ట్ పటాన్ చెరు సైడ్ అయితే వెళ్ళాలి. కూడా ఎగ్జిట్ అయితే దిగేస్తున్నాము. గేట్ నికాల్ గేట్. తనకైతే ఎయిర్పోర్ట్ రోడ్ ఎంటర్ అయ్యాం భయ్య.
ఇక్కడ నుంచి అయితే చూస్తుంటే ఈ రోడ్ అయితే చాలా నీట్గా క్లీన్గా సూపర్గా ఉంటాయి. ఎప్పుడు కూడా గార్డెన్ వరకు చేసేవాళ్ళు చేస్తూనే గార్డెన్లో ఉన్న పనులను చూస్తే ఈ పెట్టుబడి అంతా తీసుకెళ్ళి వ్యవసాయం మీద పెట్టుబడి పెడితే ఎన్ని లక్షల టన్నుల బియ్యం వచ్చేయో అనిపిస్తుంది. అంత బాగా అయితే ఖర్చు పెట్టి ఇక్కడ డిజైన్లు అయితే చేపిస్తారు గార్డెన్స్. ఇదేంటి ఇక్కడ వెహికల్స్ ఆగిపోయాయని పరేషాన్లో ఉన్నప్పుడే ఒక అతను చెప్పాడు, సీఎం వచ్చిండంట ఇక్కడ నో హోటల్కి, అందుకనే వెహికల్స్ అయితే ఆపారు. సో చూద్దాం, వెయిట్ చేద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నా కోసం అయితే ట్రాఫిక్ని ఆపొద్దన్నారు కదా, మళ్ళీ ఆపుతున్నారేంటి? అందరూ అదే పరేషాన్లో ఉన్నారు. అడిగిన దానికి ఓడు సంబంధం చెప్పుడు, మనకేంటిది, మనం ఏం అడుగుతామని నేను కూడా సైలెంట్గానే ఉన్నాము. కానీ వెనుక ఉన్నాడు ఆ పోలీసు, ఆయన మాత్రం వీడియో తీయొద్దన్నాడు. అయితే అన్లోడ్ ప్లేస్కి అయితే వచ్చేసాను. ఈ అన్ననైతే పిలుద్దాం. ఈ అన్న అయితే ఎప్పుడు ఒకడే కష్టపడుతూ ఉంటాడు. ఏం చేస్తామని నేను కూడా పైకి ఎక్కి కొంచెం డబ్బులు అయితే అందించాను. దానికైతే ఎయిర్పోర్ట్ దగ్గర గోడౌన్లో అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడైతే లంచ్ చేసి మళ్ళీ ప్రయాణం అయితే అవుదాము. డ్రైవింగ్ మధ్యలో మొహం కడుక్కోవడం, నీట్గా దువ్వుకోవడం అలవాటు అయిపోయింది. ఫుల్ రెయిన్ అయితే పడుతుంది, మామూలుగా పడట్లేదు. ఈ రెయిన్ ఏంటో అర్థం కాదు. వర్షాకాలంలో ఎండ కొడుతుంది, ఎండాకాలంలో వాన కొడుతుంది, వానాకాలంలో చలేస్తుంది. అసలు ఏంటో అర్థం కాదు. అన్ని కాలాలు అయితే కలిపే వస్తున్నాయి అని చెప్పుకోవాలి. క్యాలెండర్లో కూడా మార్చాలి. ఇప్పుడైతే ముత్తంగి సైడ్ అయితే వచ్చాము. ఇక్కడైతే లోడ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మన కంపెనీకి వెళ్ళాలి. అయిపోయింది, చినిగి షార్ట్ అవుతుంది. ఇలా రోజు బండి నడపాలంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, కానీ బండి నడిపే వాళ్ళకి తెలుస్తుంది ఎంత కష్టమో. చూసే వాళ్ళు అనుకుంటారు ఏముందిలే, స్టీరింగ్ పట్టుకొని హాయిగా అటు ఇటు తిప్పుతారు, వాళ్ళకేంటి హ్యాపీగా అనుకుంటారు. కానీ ఒక స్టీరింగ్ ఒకటి తిప్పడం కాదు, బండి నడపాలంటే కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ కూడా పని చేయాలి. ఒక్కటి కూడా పని చేయకపోయినా చాలా కష్టము. కంటి మీద కునుకు రాకుండా నడపాలి, ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలి. రైటు లెఫ్ట్ గ్లాస్లో చూస్తూ ఉండాలి, ఇంకా ఫ్రంట్ గ్లాస్లో కూడా చూస్తూ ఉండాలి. బ్యాక్ సైడు ఎటు కట్ చేసినా ఏ వెహికల్ వస్తుందో అనే టెన్షను. చాలా కష్టం డ్రైవింగ్ చేయాలంటే. కొంతమంది అనుకుంటారు ఊరికేనే. సో ఫైనల్గా అయితే మనం చెర్లపల్లికి అయితే దగ్గరికి వచ్చేసాము. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.